హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇది చపాతీలోకైనా, జొన్న రొట్టెలకైనా, బటర్ నాన్‌లోకైనా, రైస్‌లోకైనా సూపర్‌గా ఉంటుంది. ఎలా చేద్దామో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, ఒక స్పూన్ ధనియాలు, ఇంకా ఎండు కొబ్బరి అండి. ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. మిక్సీ చేసేటప్పుడు స్మూత్ పేస్ట్ అవుతుంది. పల్లీలు, నువ్వులు, కొబ్బరి సేమ్ క్వాంటిటీలో ఉండాలండి. మీకు కావాలంటే కొలతతోని తీసుకోండి ఏదైనా కప్‌తో. ఇలా మంచిగా వేగాక వీటిని తీసేసుకొని చల్లార్చుకోవాలి. అవి చల్లారేలోపు క్యాప్సికమ్‌ని మంచిగా వాష్ చేసేసుకొని పైన కాడ ఉంటుంది గదండీ! ఇలా రౌండ్‌గా కట్ జేసుకోవాలి. కట్ జేసుకొని అందులో ఉన్న సీడ్స్‌ని మొత్తం నీట్‌గా తీసేసుకొని ఇలా చేసుకోవాలి. ఆ పక్కన పెట్టేసి ఇంకా మసాలా రెడీ చేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్నవి మొత్తం మిక్సీలో వేసేసుకొని ఒక 7, 8 ఎల్లిపాయలు, తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం. మీరు కారం ఎలా తింటే అలా ఏసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక దాల్చిన చెక్క, ఒక లవంగం, ఒక ఇలాచి, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ అయితేనే గ్రేవీ మంచిగా థిక్‌గా వస్తుందండి. ఇట్లా బరకగా పడితే అది కొబ్బరి ఉంది గదా! ఎండు కొబ్బరి మొత్తం ఇలా కర్రీలో పైన తేలినట్టొస్తుంది. అందుకే ఇలా స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. పట్టేసుకొని ఇందులో క్యాప్సికమ్‌లో మొత్తం ఇట్లా స్టఫింగ్ జేసుకోవాలి. మొత్తం ఫుల్లుగా నింపే అవసరం లేదండి. ఆ మసాలాను మొత్తం మనం కర్రీలోనే వేసాం గాబట్టి మొత్తం ఫుల్లు నింపే అవసరం లేదు. ఏదో చూడండి. ఇలా లైట్‌గా స్టఫింగ్ జేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, 2, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకొని ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వగానే మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్‌ని ఇలా ఒక్కొక్కటిగా రౌండ్‌గా పెట్టేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో చేసుకుంటే క్యాప్సికమ్ తొందరగా మాడిపోతాయి. ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసి తీసేస్తే ఇలా 50% కుక్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్‌ని మొత్తం ఇందులో వేసేసి గ్రేవీకి సరిపడా వాటర్‌ని వేసుకోవాలి. కొన్ని వాటరే వేసుకోండి. అయితేనే థిక్ గ్రేవీతో మంచిగా ఉంటుంది క్యాప్సికమ్ మసాలా కర్రీ. లేదంటే పల్చగా అయితే అస్సలు బావుండదు. ఇంకొక 10 మినిట్స్ క్యాప్ పెట్టేసి తీసి చూస్తే చూడండి ఎంత థిక్ గ్రేవీతో మంచి ఇలా ఆయిల్ పైన తేలుతుందంటే అంతే ఇంకా కర్రీ రెడీ అయినట్టే అండి. చూడండి క్యాప్సికమ్ గూడా మంచిగా ఉడికాయి. ఇంకా లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీరని వేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. సర్వింగ్ బౌల్‌లో సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఎప్పుడు అత్త వాళ్ళకే కాదండి. అప్పుడప్పుడు ఇలా అమ్మ వాళ్ళకి కూడా వచ్చి వండి పెట్టండి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ మాత్రం మా వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.